సిలిమే నవ్వుతానందో తెలంగాణ పాట నా తల్లి ఒడిలో జోలా పాట నవ్వుతానందో తెలంగాణ పాట తెలంగాణ పాట నవ తెలంగాణ పాట పల్లె పల్లె తిరిగి పల్లెకొచ్చేనమ్మా తెలంగాణ పాట నవ తెలంగాణ పాట ఇల్లు ఇల్లు తిరిగి ఇంటికొచ్చేనమ్మా తెలంగాణ పాట నవ తెలంగాణ పాట ఈడీలు చేసేటొల్ల నోట కూని రాగమయ్యి బీడీలు చేసేటోళ్ళ నోట కూని రాగమయ్యి కూలి చేసేటొల్ల నుదుట చెమట గానమయ్యి కూలి చేసేటోళ్ళ నోట చెమట రాగమయ్యి ఈడీలు చేసేటొల్ల నోట కూని రాగమయ్యి బీడీలు చేసేటోళ్ళ నోట కూని రాగమయ్యి కూలి చేసేటొల్ల నుదుట చెమట గానమయ్యి కూలి చేసేటోళ్ళ నోట చెమట రాగమయ్యి ఆగమైన బతుకు నరుసుకోను వచ్చే తెలంగాణ పాట కన్నీళ్లకు కత్తి పదును చూపవచ్చే జాల జాలరు కన్నె తెలంగాణ వన్నే దేవేందరన్న తెలంగాణ వన్నే దేవేందరన్న జాల జాలరు వన్నే తెలంగాణ వన్నే దేవేందరన్న తెలంగాణ వన్నే దేవేందరన్న ఆర తెలంగాణ తల్లికి శరణు గోరిండో దేవేందరన్న శపథమన్నాడు దేవేందరన్న తెలంగాణ తల్లికి శరణు కోరిండో దేవేందరన్న శపథమన్నాడు దేవేందరన్న జాల జాలరు కన్నె తెలంగాణ వన్నే దేవేందరన్న తెలంగాణ వన్నే దేవేందరన్న హలో జై తెలంగాణ విజయ తెలంగాణ తెలంగాణ చరిత్ర గురించి తెలంగాణ గురించి తన అనుభవాల గురించి పుస్తకం రచించి ఈ పుస్తక ఆవిష్కరణ కోసము విచ్చేసినటువంటి అందరు అతిథులకు స్వాగతం పలుకుతూ గౌరవనీయులు పెద్దలు ఈ పుస్తక రచయిత శ్రీ దేవేందర్ గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చందు గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మేమందరం కూడా ఎప్పుడూ యువ నాయకుడు అని అనుకుంటాం. ఇప్పటికీ కూడా మా అందరికీ కూడా యువ నాయకుల్లాగానే కనిపించే మా అన్న పెద్దలు అనుముల రేవంత్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెద్దలు గౌరవనీయులు హర్యానా గవర్నర్ గౌరవనీయులు పెద్దలు బండారు దత్తాత్రేయ గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవనీయులు పెద్దలు బీసీ వెల్ఫేర్ మరియు రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కోవా లక్ష్మణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వ ప్రధాన సలహాదారులు డాక్టర్ కేశవరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
కార్యక్రమము మనం మొదలుగా కార్యక్రమము మనము మొదటిగా దీపజ్వాల చేసి మొదలు పెడతామని చెప్పి ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ గీతం పాడడానికి అందరినీ నిలబడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జీవన జావళీలు జానువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జన జాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. ధన్యవాదాలు. కొన్ని అనివార్య కారణాల వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి ఇంకొక కార్యక్రమం ఉండడం వల్ల తొందరగా వెళ్ళబోతున్నారు కాబట్టి మొదలుగా మనము ఈ బుక్ని మనమందరం కూడా రిలీజ్ చేసుకుందామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను.
పుస్తకము తెలుగు మరియు ఆంగ్లంలో రచించబడ్డది. ఇప్పుడు మనము ఆంగ్ల పుస్తక ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు అతిథులని విజ్ఞప్తి చేస్తున్నాము. తెలుగు వర్షన్ని ఓపెన్ చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యను విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు నాన్నగారు దేవేందర్ గౌడ్ గారి తరఫు నుండి వారి అధ్యక్షతలో నడిచేటువంటి కార్యక్రమాన్ని పెద్దలు సీనియర్ ప్రొఫెసర్, ఒక హిస్టారియన్, తెలంగాణ చరిత్ర గురించి ఎంతో అద్భుతమైనటువంటి పుస్తకాలు రాసినటువంటి వ్యక్తి గౌరవనీయులు ప్రొఫెసర్ తిరుమలి గారిని ఈ కార్యక్రమాన్ని నడిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దేవేంద్ర గౌడ్ గారు, కిషన్ రెడ్డి గారు, బండారు దత్తాత్రేయ గారు, పొన్నం ప్రభాకర్ గారు, కేశవరావు గారు, లక్ష్మణ్ గారు, అందరూ తెలంగాణకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, ఒక స్టార్స్ లాంటి వాళ్ళు మన ముందు ఈరోజు కూర్చున్నారు. మీ అందరికీ ఈ పుస్తకాన్ని గురించి చెప్పే ముందు వాస్తవంగా దేవేంద్ర గౌడ్ గారు పార్లమెంటు ప్రసంగాలు, అసెంబ్లీ ప్రసంగాలు, తెలంగాణ గురించి ఆయన అనుభవాలు ఎన్నో రాస్తూ ఈ రోజున విజయ తెలంగాణ అనేటువంటి గ్రంథాన్ని మన ముందుకు తీసుకొచ్చినారు. మీ అందరికీ నేను చరిత్రకారుని మాత్రమే. మీరందరూ రాజకీయ నాయకులు, చరిత్ర చేసేవాళ్ళు. మీరు చేసిన దాన్ని మేము చదవడము, రాయడము, ఫ్యూచర్ జనరేషన్కి అందిస్తూ ఉంటాం. మీరు అలా జాతీయ ఉద్యమంలో ప్రతి నాయకుడు కూడా వాళ్ళు ఏమి రాశారో ఏంటో రికార్డులు ఉంచారు, రాసి పెట్టారు. జవహర్లాల్ నెహ్రూ రైటింగ్స్ అన్నీ కూడా తీన్మూర్తి హౌస్లో ఉంటాయి, బండిల్స్ ఉంటాయి. ఇంకా ఆయన రైటింగ్స్ అన్నీ ఇంకా పుస్తకాలు రావడానికి ఇంకా టైం పట్టుద్ది. అలా మీరందరూ రాస్తూ ఉండేటట్లయితే అవి మాకు ఎంతో ఉపయోగపడతాయి, పిల్లలకు ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ పుస్తకాన్ని దేవేంద్ర గౌడ్ గారు రాశారు, డేట్లతో సహా ఎప్పుడు ఏం జరిగిందో అనేటువంటిది వివరించడం అనేటువంటిది ఏ విద్యార్థికైనా సులభంగా మన గతాన్ని గురించి, ఈ రోజు ఉన్నటువంటి రాజకీయాన్ని గురించి, రాజకీయ వ్యవస్థను గురించి ఎంతో బాగా వివరించారు ఆయన. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే రాజకీయాలు రాసేది మేము రాసేదానికంటే ప్రజలకి సులభంగా అర్థం అవుద్ది. ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాస్తూ ఉంటారు. తెలంగాణ అనేటువంటిది ఎలా ఏర్పడింది, తెలంగాణ ఒక ప్రాంతము, తెలంగాణ ఒక రాజ్యంగా ఏర్పడేటువంటి క్రమాన్ని రాశారు ఈ పుస్తకంలో. ఏ రాజవంశాలు వచ్చినాయి, ప్రజలు ఎలా జీవించారు, ప్రజలు ఎలా జీవనంలో పోరాటాలు చేశారు అనేటువంటి విషయాలు ఎన్నో రాసినారు. అవి వాస్తవంగా మీరందరూ కూడా రాస్తే మంచిది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తెలంగాణ అనేటువంటిది మొట్టమొదలు తెలంగాణ అనే పేరు వచ్చే కంటే ముందు దీన్ని మూచిక దేశం అనేవాళ్ళు. మూచిక దేశం
మూచిక దేశం అంటే ఏమిటి అంటే మూసీ నది ప్రాంతంలో నివసించేటువంటి ప్రాంత జనాలకు సంబంధించింది అని. మూసీ నదిలోనే, మూసీ నది చుట్టుపక్కలనే సెటిల్మెంట్స్ ఉంటాయి. నీళ్లున్న కాడ సెటిల్మెంట్ ఉంటుంది, నీళ్ళు లేని కాడ సెటిల్మెంట్ ఉండదు. ఇప్పుడు నీళ్లు మన దగ్గర తెచ్చుకున్నాం, అప్పుడు మనం నీళ్ళ దగ్గర పోయి ఉండేవాళ్ళం. నీళ్లు లేకపోతే గ్రామం ఉండదు. ఒక చెరువు పక్కనో లేకపోతే ఒక స్ట్రీమ్ పక్కనో నీళ్లు సెటిల్మెంట్స్ ఉంటాయి. ఆ సెటిల్మెంట్ గ్రామాలు అవ్వడం జరిగింది. చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. శాతవాహనులు కానీ రాష్ట్రకూటులు కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క చిన్న రాజ్యం ఏర్పడింది. ఆ రాజ్యాల అన్నిటినీ ఒక చోటికి తీసుకొచ్చి ఒక ప్రాంతంగా చేసి ఆ ప్రాంతాన్ని రాజ్యంగా చేసినటువంటి వాళ్ళు కాకతీయులు. అప్పుడు మొట్టమొదలు కాకతీయుల టైంలోనే 9, 10, 11, 12 శతాబ్దాల్లో తెలంగాణ అనేటువంటిది ఒక ప్రాంతంగా ఏర్పడి ఒక రాజ్యంగా ఏర్పడింది. అప్పుడు అందరిని కలిపినటువంటి భాష తెలుగు భాష. తెలుగు అనేటువంటిది అప్పటికి ఏర్పడింది. అంతకుముందు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి ట్రైబల్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటూ ఉండేటువంటి వాళ్ళు. ఈ తెలుగు మాట్లాడటం చేత ముస్లిం రూలర్స్ వచ్చిన వాళ్ళు ఈ ప్రాంతానికి పేరు పెట్టుకున్నారు ఏంటంటే ముస్లిం ట్రావెలర్స్. తెలంగాల ప్రాంతం అంటే తెలుగు మాట్లాడేటువంటి వాళ్ళ ప్రాంతం అనేటువంటి దీనికి పేరు వచ్చింది. కాకతీయుల టైంలోనే పాలకురికి సోమనాథుడు ఈ ప్రాంతాన్ని గురించి వివరిస్తూ ఈ ప్రాంతానికి చరిత్రను రాసి పెట్టాడు కాకతీయుల టైంలో. అప్పటి నుంచి చరిత్ర బిగిన్ అయింది. ఆ తర్వాత ఈ అన్ని విషయాలు, చాలా విషయాలు ఇందులో ఉంటాయి. ఆ తర్వాత ఆంధ్ర పాలకులందరూ తెలంగాణ కాకతీయుల కిందికి ఆంధ్ర ప్రాంతం కూడా ఏర్పడింది. మొట్టమొదటిసారి ఆంధ్ర అనేటువంటిది ఎప్పుడు మొన్నటి దాకా తెలంగాణ ప్రాంతం కింద ఆంధ్ర ఉంటుండేది. కాకతీయుల టైంలో, కుతుబ్-షాహీల టైంలో, నిజాముల టైంలో రాజ్యం ఇక్కడే ఏర్పడింది. వరంగల్లు, తర్వాత గోల్కొండ, తర్వాత హైదరాబాద్ నగరాల కింద దాదాపుగా ఒరిస్సా, సౌత్ ఒరిస్సా, నార్త్ తమిళనాడు, మొత్తం ఆంధ్ర కలిసి ఉండేదన్నమాట. అట్లా ఈ ప్రాంతం ఏర్పడింది. ఈ ప్రాంతంలో రాజ్యం ఏర్పడటానికి కారణం ఏమిటి అంటే దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశం నుంచేటువంటి దాడుల్ని ఆపుకుంటూ ఇక్కడ దీని ఉనికిని కాపాడటంలో భాగంగా తెలంగాణలో రాష్ట్రం ఏర్పడటం జరిగింది. ఇలాంటి విషయాలన్నీ కూడా దేవేంద్ర గౌడ్ గారు ఈ పుస్తకంలో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటం, తమిళనాడు నుండి విడిపోయి విశాలాంధ్ర ఏర్పడటం, తెలంగాణ ఆంధ్ర కలిసి విశాలాంధ్ర ఏర్పడటం, ఆ తర్వాత జెంట్ల్మెన్ అగ్రిమెంట్ రావడం, తెలంగాణలో ఒక లైఫ్ ప్యాటర్న్ ఎలా వచ్చింది అనేటువంటి అన్నీ కూడా ఈ పుస్తకాల్లో ఒక రాజకీయ నాయకుడిగా తన అబ్జర్వేషన్ తెలుసుకుంటూ గతాన్ని ఎన్నో ఫ్యాక్ట్స్ మేము చాలా కష్టపడి కలెక్ట్ చేసుకుంటాం. ఆయన మరి ఎలా కలెక్ట్ చేశాడో డేట్లో సహా బ్రహ్మాండంగా రాశాడు. ఆయనకి ఖచ్చితంగా నేను చెప్పక తప్పదు, సెన్స్ ఆఫ్ హిస్టరీ ఉంది. మీకు జవహర్లాల్ నెహ్రూని చదివేటప్పుడు జవహర్లాల్ నెహ్రూకి సెన్స్ ఆఫ్ హిస్టరీ ఉంది. ఆయన చదువుకున్నాడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో. హిస్టరీ గురించి ఆయనకి చాలా ఇష్టం. అలాగే దేవేంద్ర గౌడ్ గారికి లోకల్ విషయాలన్నీ తెలుసుకొని అవన్నీ కూడా ఆయన యాక్టివ్గా పాలిటిక్స్ నుంచి వచ్చిన తర్వాత ఒట్టిగా కూర్చోకుండా ఇన్ని పుస్తకాలు రాశారు. ఆయన ఎన్నో విషయాలు రాశారు. ఆయన భావాలు ఏమిటో ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంతంలో ఉండే వాటర్ సమస్య మీద, తెలంగాణ ప్రజల మీద, ఇక్కడున్న స్కూల్స్ మీద, ఇక్కడున్న విద్యార్థుల జీవన విధానం మీద, ఇక్కడ ఉండేటువంటి సమస్యల మీద అన్నిటినీ స్టడీ చేసి ఈ పుస్తకంలో వివరించారు. ఇది చాలా ఇంపార్టెంట్ అవటం. మేము రాసేది వేరు, మేము ఎవరిదో చేసిన దాన్ని రాస్తూ ఉంటాం. ఆయన చేసే క్రమాన్ని వివరించాడు. మేము ఇలా చేసుకుంటున్నాం, మాది ఇది, మేము ఇట్లా బ్రతికాం, మా ప్రజలు ఎలా ఉన్నారు అనేటువంటి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అంటారు. చరిత్రకారుడు రాసేది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉండదు, సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, ఒకసారి థర్డ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో అలా కాకుండా రాజకీయ నాయకులు రాస్తూ ఉంటే అది మనం చూస్తూ ఉంటాం అన్నమాట.
నేను ఎందుకు మాట్లాడితే నేను మీకు జవహర్లాల్ నెహ్రూ ఎందుకు చెప్తానంటే ఎన్నో విషయాలు బర్నింగ్ ఇష్యూలు జవహర్లాల్ నెహ్రూ రాసేవాడు. ఇస్లాం మీద రాశాడు, భగవద్గీత మీద రాశాడు, రష్యన్ రెవల్యూషన్ మీద రాశాడు. అట్లా రియాక్ట్ అవుతూ ఉంటారు, చదువుకుంటారు. వాస్తవంగా ఏంటంటే వాళ్ళకి అప్పుడు టైం ఎక్కువ, ఇప్పుడు రాజకీయ నాయకులు తక్కువ టైం ఉంటుంది. ఎందుకంటే రాజకీయం అనేటువంటి ఈరోజు రోజు చేసేటువంటి కార్యక్రమం, జాతీయ ఉద్యమంలో రోజు చేసే కార్యక్రమం కాదు రాజకీయం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు జైలుకు పోతారో తెలియదు. ఇక జైల్లో కూర్చున్నారంటే రాసుకుంటూ కూర్చుంటారు, టైం దొరికేదనమాట. ఎప్పుడు నెహ్రూ లాంటి వాడు ఒక దుప్పటిని ఒక జత గుడ్డల్ని బ్యాగులో పెట్టుకొని బయటికి పోతుంటాడు, ఎక్కడ అరెస్ట్ చేస్తారో తెలియదు. సో అట్లా వాళ్ళకి చదువుకొని కొన్ని పుస్తకాలు దగ్గర పెట్టు. బోల్డ్ అంత రిలీజన్ గురించి చదివాడు, మహాత్మా గాంధీ బోల్డ్ అంత చదివాడు. అలా చదివి ఎన్నో రాస్తారనమాట. అవన్నీ కొన్ని పబ్లిష్ అయినాయి, కొన్ని పబ్లిష్ కాలే, కొన్ని ఆబ్జెక్షనబుల్ అంటే పోలీసులు తీసుకుపోయి పెట్టారు. అవి వాళ్ళకి తెలవకుండా మేము చదువుతాం. పోలీసుల చేతిలో పడ్డాయి అనుకోండి, అవి మా చేతిలోకి వస్తాయి. ఆఖరికి వచ్చేసరికి మాకే వస్తాయి అవన్నీ. మీకు ఒక్కోసారి మీకు తెలవని విషయాలు కూడా మాకు తెలుస్తాయి, కొన్ని రహస్యాలు ఉంటాయి. మీ రాజకీయ నాయకులు నేను చెప్తున్నాను, మీ గురించి తెలవని రహస్యాలు మాకు తెలుస్తాయి. మీ గురించి కొన్ని రహస్యాలు ఏంటంటే కొంత వ్యవస్థల గురించి ఒక్కోసారి చెప్పకూడదు, మేము చెప్పకూడదని చెప్తారు. మాకు రికార్డు ఇచ్చేటప్పుడు మేము సంతకం పెడతాం, ఈ రహస్యం బయట పెట్టను అని చెప్పు. ఒకవేళ కేసు అయితే నువ్వే బాధ్యుడు అని మాకు రాయించుకుంటారు. కాబట్టి కొన్ని విషయాలు చెప్పకుండా ఉంటాం. బ్రిటిష్ వాడు ఇంట్రడ్యూస్ చేసిండు ఆ మెథడ్. ఎవరెవరు ఏమి చేస్తున్నారో ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. అలాంటి ట్రెడిషన్ ఈ రోజు కూడా నడుస్తుంది. అలా ఉంటే మీ అంతటా మీరు రాస్తే ఎంతో ఉపయోగపడుతుంది. ఎన్ని విషయాలు రాశారో చూడండి. దేవేంద్ర గౌడ్ గారు ఆయన తెలిసినే, ఆయన తెలియక ముందు కూడా ముఖ్యంగా దేవేంద్ర గౌడ్ గురించి ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే, డెమోక్రసీ రెండో స్టేజీకి ఎంటర్ అయినప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. మొదటి స్టేజ్ ఎవరు? జాతీయ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. నెహ్రూ నాయకత్వంగా దేశం ఉన్నప్పుడు, నెహ్రూ గారు పోయిన తర్వాత, ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత రాష్ట్రాల్లో చదువుకొని మేధావులుగా వచ్చి రాజకీయ నాయకులుగా వచ్చిన వాళ్ళు కొత్త రీజనల్ పార్టీస్ 80sలో వచ్చినాయి. మొత్తం మన దగ్గరే కాదు, మన దగ్గర తెలుగుదేశం వచ్చింది. అన్ని ప్రాంతాల్లో రీజనల్ పార్టీస్ వచ్చినాయి. అలా ఆ పార్టీస్ వస్తున్నప్పుడు మనకి వివరించారు. కాబట్టి ఏంటంటే ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదువుకోవాల్సినటువంటి, కొనుక్కొని చదువుకుంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ నాయకులందరూ మనకి ఏం చెప్తారో, మన గతాన్ని మన యొక్క ప్రస్తుతాన్ని గురించి కూడా ఇంతమందికి వివరించాలనేటువంటి మంచి అకేషన్ మనకి దేవేంద్ర గౌడ్ గారు మనకి ఇచ్చారు. ఇప్పుడు ఒకరొకరిని మనం పిలిచి విందాము. మొట్టమొదలు గ్రంథకర్త, ఈ సెలబ్రేషన్కి కారకులైనటువంటి దేవేంద్ర గౌడ్ గారి అభిప్రాయం ఏంటి పుస్తకం మీద, ఆయన ఏమి రాశారు, ఎందుకు రాశారు అనేటువంటి ముందు వారి దగ్గర నుంచి విందాం. విన్న తర్వాత మిగతా నాయకుల యొక్క అభిప్రాయాలు మనం విందాం. ఇప్పుడు దేవేంద్ర గౌడ్ గారిని రమ్మని ఆహ్వానిస్తాను. సభకు నమస్కారాలు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారికి, గౌరవనీయులు హర్యానా గవర్నర్ అయినటువంటి బండారు దత్తాత్రేయ గారికి, గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారికి, గౌరవనీయులు పెద్దలు కేశవరావు గారికి, ఇక్కడికి వచ్చేసిన అనేక మంది పెద్దలు ఉన్నారు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మరియు ఈ ఉద్యమంలో అనేక విధాలుగా పాలు పంచుకున్నటువంటి పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ,
ఈరోజు ఎందుకు విజయ తెలంగాణ అని పేరు పెట్టామనేది ఫస్ట్ నేను చెప్పదలుచుకున్నాను. తెలంగాణ ప్రజలకు ఏది ఫ్రీగా రాలేదు, ఇమీడియట్గా రాలేదు. వాళ్ళు పోరాడి సాధించుకున్నారు, అన్నీ ప్రతిదీ సాధించుకున్నారు. ఆ విధంగా ప్రతి దాంట్లో విజయం సాధించినారు కనుక విజయ తెలంగాణ అని పెట్టారని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ, అన్నిట్లో కూడా ఇంక్లూడింగ్ రాష్ట్ర స్వాధీన నుంచి మొదలుకొని ఎన్ని తమ హక్కులకు కోసం ఎంతో పోరాడినటువంటి ఒక గడ్డ, ఈ గడ్డ పోరాట గడ్డ, విజయం సాధించినటువంటి గడ్డ కనుక నాకు ఒకటే బాధ అనిపిస్తుంది ఏంటంటే, చాలామంది ఈ యొక్క ప్రాంతంలో నివసించేటువంటి ఒక ప్రజలను నైజాములు వీళ్ళకేం తెలుసు వీళ్ళకేం తెలియదు అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఆజంజాయిలు పాలించింది ఓన్లీ 200 ఇయర్సే, కానీ చాలా పెద్ద చరిత్ర ఉంది ఈ యొక్క ప్రాంతానికి. క్రీస్తు పూర్వం 2002వ శతాబ్దం నుంచి శాతవాహనులు మనకు కరీంనగర్లో ఉన్నటువంటి ఒక కోటి లింగాలను హెడ్ క్వార్టర్ చేసుకొని సౌత్ ఇండియాను అంతా పాలించినారు. వాళ్ళంతా దక్షిణ భారతదేశాన్ని పాలించినారు. ఎంత మంచిగా పాలించినారంటే ప్రజలు ఏ విధంగా గుర్తుపట్టుకునే వాళ్ళంటే, శాతవాహన శకమే స్టార్ట్ అయింది ఇక వాళ్ళది. శకాన్ని అన్నారు ఇక శాతవాహన శకము అని చెప్పి. అంత చాలా చక్కగా పరిపాలన చేసినటువంటి ఒక వ్యక్తులు. అదేవిధంగా ఇంకా చాలామంది రాజవంశాలు చాలా పరిపాలన చేశాయి ఈ ప్రాంతంలో, కానీ కొన్ని మాత్రం ఒక 2-3 మాత్రమే టైము కన్స్ట్రెయిన్ ఉంది కనుక. ఆ తర్వాత విష్ణుకుండోలు, నేను రిప్రజెంట్ చేసిన మేడ్చలు, గౌరవ సీఎం గారు రిప్రజెంట్ చేసినటువంటి మల్కాజ్గిరి పార్లమెంటు ఏరియాలో ఉండేటువంటి కీసరగుట్టను హెడ్ క్వార్టర్ చేసుకొని విష్ణుకుండవులు 350 సంవత్సరాలు పరిపాలన చేశారండి మొత్తం సౌత్ ఇండియాలో. ఇది ఇప్పటికి కూడా ఆ చరిత్ర ఉంది. మీరు కీసరగుట్ట బస్ స్టాండ్ పక్క వెనకాలనే ఆ యొక్క విష్ణుకుండల యొక్క మన యొక్క వీళ్ళు సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చేసినటువంటి ఆర్కాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసినటువంటి అనేక తవ్వకాలలో వాళ్ళకున్న కన్స్ట్రెయింట్ వాళ్ళకు ఉన్నాయి. మొత్తం తవ్వలేకపోయినారు, కొద్దిగంతనే వచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ అంతా కూడా ఆ రోజు ఇప్పటికీ ఉంది ఆ ప్రాంతంలో అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా 3వ రాజవంశాలు కాకతీయులు. కాకతీయ రాజవంశాలు చాలా చక్కగా ఈ ప్రాంతంలో వ్యవసాయాన్ని నేర్పియడము, ఈ ప్రాంతంలో వ్యవసాయం చేసుకోవడము, ఆ విధంగా ఎన్నో సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఒక చరిత్ర, గొప్ప చరిత్ర గల వ్యక్తులం మనం అందరం కూడా. ఇక్కడ ఉన్నటువంటి యొక్క వ్యక్తులు ఉండి నైజాం సర్కార్ పరిపాలన ఏం కుతుబ్షాయిలు మళ్ళీ ఇంకా ఏమో వీళ్ళు ఈ నైజాంలు పాలించింది వాళ్ళు కొంతకాలమే, కానీ ఎప్పటి నుంచో 2000 సంవత్సరాల నుంచి కూడా అనేక రాజవంశాలు ఇక్కడ ఎంతో చక్కగా పాలన చేశాయి, చక్కని కల్చర్ నేసాయి. గోదావరి నది ఒడ్డున ఇటు గోదావరి ఇటు కృష్ణ మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాంతం ఈ ప్రాంతం. సముద్రానికి ఎత్తైనటువంటి ఒక ప్రాంతము, మంచి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ అనేక రకాలైనటువంటి ఒక ఫస్ట్ సెటిల్మెంట్ తెలుగుది జరిగింది ఇక్కడే. ఆ తర్వాత ఈ గ్రావిటీ ద్వారా పారేటువంటి ఒక ప్రాంతం కనుక ఇతర ప్రాంతాల్లో కూడా ప్రజల సెటిల్మెంట్స్ పోయినాయి. ఆ విధమైన ఒక పెద్ద గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఒక ప్రాంతము. ఈ ప్రాంతం బాగా డెవలప్ కావాలని చెప్పి ఈ ప్రాంతంలో అనేక మంది పెద్దలు, ఇది రాజవంశాలే కాకుండా మనకున్నటువంటి ఒక కవులు, కళాకారులు, చాలా పెద్ద గొప్ప సంస్కృతి గల ప్రాంతం ఈ ప్రాంతం. ఈ ప్రాంతంలో మనకున్నటువంటి ఒక కవులు, కళాకారులు కూడా ఎంతోమంది, పోతన లాంటి వారు మనకున్న పోతన, మరియు అదేవిధంగా సోమనాథుడు, అదేవిధంగా మనకున్నటువంటి ఒక పెద్ద రచయిత, మనకున్నంత సారీ ఐ ఆమ్ ఫర్గెటింగ్, మై ఏజ్ ఈజ్ నాట్ పర్మిటింగ్ మీ. దాశరథి గారు, కాళోజీ గారు, అదేవిధంగా రీసెంట్లీ మనకు చూస్తుంటే మనకు ఉన్నటువంటి ఒక పెద్దలు
సుద్దాల హనుమంతు ఆ రోజులలో తెలంగాణ సాయుధ పోరాటం, నేను సాయుధ పోరాటం అంటే ఒకటి జ్ఞప్తికి వచ్చింది, నేను చెప్పాలి ఇక్కడ. అప్పుడు ఏ విధమైన పరిపాలన జరిగింది అనేది కూడా మీకు తెలవాల జనరేషన్కు. ఎంతో బాధపడ్డటువంటి యొక్క ఈ ప్రాంతంలో తమ సంస్కృతిని, తమ భాషను దాడి జరిగిన కాపాడుకోవడానికి ఇక్కడ ప్రజలు తప్పించి ఎంతో ప్రాంతాన్ని కాపాడుకున్నారు. అదేవిధంగా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా నాయన ఆ రోజు చిల్లర పైసలు అంతా ఇంత కుప్ప పెట్టుకొని, అప్పుడంతా చారానాలు, ఆటానాలు, ఆ బిల్లలు ఉండేటివి, 10 చేసుకొని ఎంచుకుంటారు అనమాట. కొంత నేను చిన్న పిల్లవాడిని, నాకు కొద్దిగా జ్ఞప్తి కొంత ఎక్కువ లేదు ఇక. అయితే అతనికి సాయం చేయాలని చెప్పి అక్కడ కూర్చొని నేను అన్ని కుప్పలు పెడుతున్నా. పెట్టేటప్పుడు ఆయనను ఒకటి అడిగా, మనకెందుకు ఇన్ని పైసలు ఉన్నాయి కదా నీ దగ్గర, భూమి కొనుక్కోవచ్చు కదా, భూమి ఎందుకు లేదు మనకు అని చెప్పి అడిగితే ఆయన నాకు చెప్పాడు ఒకటి. ఆ రోజు మనకు నేను చూశాను, నేను కళ్ళారా, నువ్వు పుట్టలేదు అప్పటికే నేను చూశాను, బండలు పెట్టి, ఈపుల మీద బండలు పెట్టి రైతాంగం దగ్గర పైసలు వసూలు చేసేవాళ్ళట. అంత సతాయించి వాళ్ళకు తిండి లేదు, ఏది లేదు. ఆ విధంగా పన్నును కట్టుకొని భూమి శిస్తు కట్టుకోవడానికి ఆ విధంగా చేసేవాళ్ళు. ఎవడంటే నైజాం ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్. రాజేమో రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్. ప్రజల పరిస్థితి ఈ విధంగా ఉండేది. రైతులు ఇదే ఉన్నారు. వాళ్ళు ఉండి బెజారైపోయి ఈ యొక్క రైతాంగ పోరాటం స్టార్ట్ చేశారమ్మా. దానికి సుద్దాల హనుమంతు రాసేటప్పుడు బండి కట్టుకొని అని చెప్పి, అది ఇట్ వాజ్ ఎ వెరీ పాపులర్ సాంగ్ ఇన్ ద డేస్. 400 మంది ఆ రోజు సాయుధ పోరాటంలో చనిపోయినారనంటే సామాన్యులు. ఆ విధమైనటువంటిది ఎంతోమంది వీరాది వీరులు ఉన్నటువంటి ఒక ప్రాంతం ఈ ప్రాంతము. మనకున్నటువంటి యొక్క ఇటు కొమరం భీం కానివ్వండి, ఇటు మన ఈ పెద్దలు, ఎంతోమంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. వారందరూ కూడా మన సర్వాయి పాపన్న, అదేవిధంగా గౌరవ చాకలి ఐలమ్మ, మరి ఇంకా మన ఈ దొడ్డి కొమరయ్య, ఇలాంటి వ్యక్తులు ఎంతోమందిని మనం చూసాం. వారందరూ కూడా ఎన్ని పోరాటాలు చేసి ఫైనల్గా విజయం సాధించుకున్నారు. ఆ విధమైనటువంటి యొక్క కార్యక్రమాలు ఇదంతా కూడా జరిగింది. అదేవిధంగా ఈ యొక్క చరిత్ర అనేది ప్రతి ఒక్కరికి, యువర్ రూట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రూట్స్ తెలవాలి మీకు అందరికి కూడా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు. నేను వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను, హైదరాబాద్లో ఎక్కడైనా సరే, నాకైతే మీరు ఆలోచన చేయండి, ఒక లండన్ తరహాలో అక్కడెక్కడైతే మ్యూజియం ఉందో ఆ విధంగా ఒక మంచి మ్యూజియం ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుంది. మీరు ఆలోచన చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడు మనకు హైదరాబాద్ నగరానికి హుస్సేన్ సాగరు ఒక వరం లాంటిది. హైదరాబాద్ నడ ఒడ్డున ఉన్నటువంటి ఒక హుస్సేన్ సాగర్, ఆ ప్రాంతంలో మనకి ఖజానా పైన పెద్ద భారం పడకుండా ఆ ప్రాంతంలో ఒక కేబుల్ కార్ ఒకటి ఏర్పాటు చేసి మనకున్న సంజీవయ్య, ఎందుకంటే దక్షిణ ప్రాంతం బాగా ఇంప్రూవ్ అయింది హుస్సేన్ సాగర్కు, కానీ ఉత్తర ప్రాంతంలో పెద్ద ఇంప్రూవ్మెంట్ అనుకున్నంత జరగలేదు ఇంకా. ఆ ప్రాంతంలో సంజీవయ్య పార్కును ఎట్లయితే సింగపూర్లో మనకు మంచిగా ఉందో ఒక హ్యాంగింగ్ గార్డెన్ లాంటిది తయారు చేసి, అదే ప్రాంతం లోపల ఫుడ్ కోర్ట్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసి, మీరు అదే ప్రాంతంలో కానివ్వండి, లేదా ఇక్కడ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు నాకు, కానీ అప్పుడు నేను చూసింటి ఇక్కడ ఈ హైమాక్స్ పక్కకు ముందు మన ఈ సెక్రటరియట్ వెనకాల విద్యుత్ యొక్క కార్పొరేషన్ యొక్క స్థలం ఉంది. అదే ప్రాంతంలో అయినా దీంతో 2 లాభాలు జరగబోతున్నాయి. భవిష్యత్ తరాలకు ఈ యొక్క మనకు చరిత్ర అంతా కూడా తెలిసి వస్తుంది. అదేవిధంగా టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూ, ఈ దేశ విదేశాల నుంచి కూడా చాలామంది టూరిస్టులు వస్తారు. దాంతో గవర్నమెంట్ యొక్క ఇన్కమ్ కూడా చాలా పెరుగుతుంది. నేను వారిని రిక్వెస్ట్ చేసేది, మొత్తం మంచి కట్టియండి, మొత్తం చరిత్ర అంతా కూడా అందులో కూడా ఎగ్జిబిట్ చేయండి. అదేవిధంగా ఇది అటానమస్గా ఉండేటట్టు ఉండాలి. ఎందుకంటే ఎప్పటికీ మీరు ఉండరుగా, ఎవరో వస్తేనే, ఇట్ ఈస్ అ డెమోక్రసీ, ఇది రావాలి, చేంజ్ అనేది వస్తూనే ఉంటుంది. అప్పుడు చేంజ్ వచ్చినప్పుడు ఎవడన్నా స్వార్థపరుడు వచ్చింది అనుకోండి, హిస్టరీ అంతా వాందే పెట్టుకోగలుగుతాడు. కనుక ఇట్ షుడ్ బి అటానమస్గా ఉండేటట్టు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ విధంగా ఇటువంటి ఒక కార్యక్రమాన్ని చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఐఎమ్ వెరీ హ్యాపీ.
ఇప్పుడు మనం ఇక్కడ చాలామంది రోలర్స్ ఉన్నారు. మీరు ఒకటి గట్టికి పెట్టుకోండి, వీ మిస్డ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్ ద డేస్. కానీ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రివల్యూషన్ వచ్చింది ఆల్రెడీ. కనుక దాన్ని నాకు సంతోషం ఏంటంటే ఇటు కేంద్రంలో రాష్ట్రంలో కానివ్వండి, ఈ మొత్తము ఇంటర్నెట్ రేపు రాబోతున్న ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది కనుక ఏఐ పైన చాలా దృష్టి పెట్టి ఇది మొత్తం చాలా చేంజెస్ రాబోతుంది. ఎంత చేంజెస్ రాబోతుంది అంటే భవిష్యత్తులో తరం వారు బిఫోర్ ఏఐ ఎట్లా ఉండే సొసైటీ, ఆఫ్టర్ ఏఐ ఎట్లా ఉంది అనేది పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ దానిపైన బాగా కాన్సన్ట్రేట్ చేయండి, బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ నేను ఎక్కువ సమయం తీసుకోకుండా గౌరవ పెద్దలకు అందరికీ కూడా ఇది భవిష్యత్తులో నేను ఏది ఆశించి రాయలేదు, ఇదంతా కూడా నాకు అవసరం కూడా లేదు. ఇప్పుడు ఈ ఏజ్లో నేను వావద్దం ఆడాల్సిన ప్రతి అక్షరము ప్రతి ఒక్క సెంటెన్సు అది హిస్టరీలో జరిగిందే రాశానని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్ తరాలకు ఇవంతా కూడా తెలవాలి. మనం ఇది విధంగా యొక్క ఇన్సల్ట్ కాకూడదు, ఇంత చరిత్ర ఉండి కూడా మనము అన్నిట్లో తెలియాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గౌరవనీయులు దేవేందర్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు ఈ పుస్తకం రాయడానికి ఎంతో రీసెర్చ్ చేయడం, దానికి సంబంధించి ఎంతో మెటీరియల్ని గ్యాదర్ చేయడం, అదేవిధంగా ఈ పుస్తకాన్ని ఎడిట్ చేయడంలో కూడా ఎంతో సహకరించినటువంటి విక్రమ్ పూలే గారిని నాన్నగారు దేవేందర్ గౌడ్ గారి ద్వారా ఒక్క నిమిషము చిరు సత్కారం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఎంతోమంది పెద్దలు మన మధ్యలో ఉన్నారు. వారందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకోదలుచుకున్నాను. ముఖ్యంగా పెద్దలు విహెచ్ హనుమంతరావు గారు, అదేవిధంగా పెద్దలు మధు యాష్కి గారు, పెద్దలు వివేక్ వెంకటస్వామి గారు, పెద్దలు పాషం యాదగిరి గారు, అదేవిధంగా పెద్దలు బండారు విజయలక్ష్మి గారు, పెద్దలు కంచె ఎల్లయ్య గారు, పెద్దలు లంకల దీపక్ రెడ్డి గారు, రోహిన్ రెడ్డి గారు, పెద్దలు ఎంపీ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు, పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు, పెద్దలు వన్నాల రాములు గారు, గౌరవనీయులు పెద్దలు ఎన్ రామచంద్రరావు గారు, వీరితో పాటు ఎంతోమంది కవులు కళాకారులు, నాన్నగారితో పాటు ఎంతో ఈ రాజకీయ ప్రస్థానంలో వారితో పాటు నడిచినటువంటి చాలామంది ఈరోజు మన మధ్యలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి వారు వచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సమయభావం వల్ల ముఖ్యమంత్రి గారికి ఇంకొక కార్యక్రమము ఉందనడం వల్ల వారు మొదలు మాట్లాడి ఆ తర్వాత ఆ కార్యక్రమానికి వెళ్ళేది ఉంది కాబట్టి వారిని మొదలు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. పెద్దలందరూ మన్నించాలి. నాకు వాస్తవంగా ఢిల్లీకి వెళ్ళేది ఉన్న ఫ్లైట్ టైం అవుతుంది, అందుకోసమని మా పెద్దలు దత్తాత్రేయ గారిని లక్ష్మణను గంట ముందే మాట్లాడేవాళ్ళే అని విజ్ఞప్తి చేసిన. ఏదేమైనా నేను వ్యక్తిగతంగా చాలా అభిమానించే గౌరవించే నాయకులలో దేవేందర్ గౌడ్ గారు మొదటి స్థానంలో ఉంటారు.
వారు స్వయంగా వారి అనుభవాలను క్రోడీకరించి భవిష్యత్ తరాలకు ఒక పుస్తక రూపంలో వారు అందించడం, ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి నేనే ముఖ్య అతిథులుగా దత్తాత్రేయ గారితో పాటు రావడం రాజకీయ జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప సందర్భం ఇది. ఈ కార్యక్రమంలో నాతో పాటు బండారు దత్తాత్రేయ గారు, పెద్దలు కేశవరావు గారు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు వి హనుమంతరావు గారు, మధు యాస్కి గారు, ఇతర పెద్దలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దేవేందర్ గౌడ్ గారి యొక్క అనుభవాలను సంక్షిప్తంగా, వారి అనుభవాలు వారి స్వీయ చరిత్ర కాదు, వారు రాసిన అనుభవాలు తెలంగాణ ఉద్యమ సందర్భంలో ప్రజల కోణంలో జరిగిన తెలంగాణ ఉద్యమం గురించే ఆ విజయ తెలంగాణలో పొందుపరిచిందని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ చరిత్ర, నేను తెలంగాణ బిల్లు శాసనసభకు వచ్చినప్పుడు ఒక అంశాన్ని ప్రస్తావించిన, ఈ తెలంగాణ నేల మీద తెలంగాణ యొక్క ఏర్పాటు కోసం పోరాటాలు చేసి అసూలు బాసిన వాళ్ళే ఉన్నారు. అసూలు బాసిన వాళ్ళు, అమరులు అయిన వాళ్ళు, వాళ్ళ గొప్పతనాన్ని, వాళ్ళ పోరాట స్ఫూర్తిని వాళ్ళు లెక్కించుకోలేరు. అలాంటి వాళ్ళు వేలాది లక్షలాది మంది ఈ నేల మీద పుట్టినరు, ఈ నేల మీద అమరులైనరు. కానీ విజయం సాధించినప్పుడు కొంతమంది ఆ చరిత్రను తమ గొప్పతనంగానో తమకు అనుకూలంగానూ మలుచుకుంటారు. కాబట్టి ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ యొక్క చరిత్రను, పోరాట స్ఫూర్తిని, సాయుధ రైతాంగ పోరాటం నుంచి ఆ తర్వాత 69 కానీ, లేకపోతే 96లో తెలంగాణ జనసభ ఉద్యమం కానీ, లేకపోతే 2001లో కానీ వివిధ సందర్భాలలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థిని ఉద్యమకారుల గురించి చర్చ జరగాలి, ఈ చరిత్రను లెక్కించాలి అని ఆ రోజే నేను శాసనసభలో ప్రస్తావించాను. ఈ మధ్యకాలంలో కూడా ఏదో సందర్భంలోనే అన్నా, ఒక వ్యక్తి, ఒక కుటుంబము, ఒక రాజకీయ పార్టీ మొత్తం తెలంగాణ చరిత్ర అనే విధంగా చిత్రీకరించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అది వాస్తవం కాదు. తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళు వాళ్ళ అనుభవాలను తెర ముందు జరిగింది, తెర వెనకాల జరిగిన విషయాలను క్రోడీకరించి రాసితే మన భవిష్యత్ తరాలకు ఈ సమాచారం, ఈ సందేశం చేరాలి అని వారు కోరుకుంటారు. ఈరోజు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు రాసిన ఈ పుస్తకంలో తప్పకుండా ఆనాటి తెలంగాణ ఉద్యమం సందర్భంగా జరిగిన సంఘటనలు కావచ్చు, ఒక్కొక్క సందర్భంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించడానికి, తెలంగాణ అంశం మీద మాట్లాడడానికి జరిగిన ఇబ్బందులు కూడా ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళకే తెలుసు. ఇప్పుడు చెబితే అది పెద్ద అంశంగా కూడా కనిపించకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో ఆ విషయానికి అంత ప్రాధాన్యత ఉండే ఆ రోజు దేవేందర్ గౌడ్ గారు తీసుకున్న నిర్ణయం ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే రాజకీయ పార్టీలో యజమానితో పాటు సమానంగా అన్ని రకాల అధికారము, హక్కులు, గౌరవం ఆ రోజు పెద్దలు దేవేందర్ గౌడ్ గారికి ఉండే. ఆ రోజు వారున్న పార్టీలో నాయకుడు ఎంత చలామణి అవుతుండేనో దేవేందర్ గౌడ్ గారు కూడా సరి సమానంగా నాయకుడితో పాటు ఆ రోజు చలామణిలో ఉండే. వారి ఆర్థిక పరిస్థితి నేను చెప్పాల్సిన పని లేదు, వాళ్ళ రాజకీయ నేపథ్యం, వారు పొందిన పదవులు నేను చెప్పాల్సిన పని లేదు. వాస్తవంగా వారికి అవసరం లేదు, వారికి ఉన్న నేపథ్యానికి వారికి ఉన్న జరుగుతున్నాయి. కానీ వారు వాటన్నిటిని పక్కన పెట్టి ఈ సందర్భంలో నా పాత్ర నేను నిర్వహించాలి, తెలంగాణ ఈరోజు ఈ పదము పలకకుండా ఈ పదాన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే ఈ సమాజానికి అన్యాయం జరుగుద్ది, నాకు వ్యక్తిగా నష్టం జరిగినా, కష్టం వచ్చినా ఈ విధానంలో ముందుకెళ్ళాలని వారు ధైర్యంగా ముందుకు వచ్చారు. ఆ రోజు పాశం యాదగిరి గారు, చాలామంది మిత్రులు వారితో పాటు కలిసి నడిచిన వాళ్ళు, పని చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నో ఒడిదుడుకులను వారు ఎదుర్కొన్నారు. నిజంగా వారు చాలా లగ్జరీ లైఫ్ని వారు ఆ రోజు సాక్రిఫైస్ చేసింది. ఎందుకంటే ఇది ఏ తీరానికి చేరుతుందో తెలియదు, ఏ రూపాంతరం చెందుతుందో తెలియదు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాష్ట్రం వచ్చింది కదా అనే ఒక సంతోషంలో ఉన్నారు. కానీ ఒకవేళ రాష్ట్రం రాకపోయి ఉంటే రాజకీయ పరిణామాలు వేగవంతంగా మారి ఊహించని పరిణామాలు రాజకీయాల్లో వచ్చినుంటే
వారు నిర్మించుకున్న మొత్తం భవిష్యత్తే గందరగోళం పోయి ఉండే. అయినా పర్వాలేదు అని చెప్పి ఆ రోజు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు తెలంగాణ ఉద్యమంలో ముందున్నారు. ఇదే విధంగా గోదావరి జలాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. వేలాది టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే పాలకుల నిర్లక్ష్యం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుంది. ఖచ్చితంగా గోదావరి జలాల ద్వారానే ఈ తెలంగాణను సస్యశ్యామలం చేయాలని వారు పాదయాత్ర చేయడం ద్వారానే ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చి ఎప్పటి నుంచో డిమాండ్ ఉండే. అంతకంటే ముందు పెద్దలు విద్యాసాగరరావు గారు కూడా గోదావరి జలాలు ఇచ్చంపల్లి ప్రాజెక్టులను చేపట్టాలని వారు ఒక ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నం ప్రజలకు అంశాన్ని చేరింది, కానీ ఆ ప్రయత్నం ఆ సమస్యను పరిష్కరించలే. కానీ పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఎప్పుడైతే గోదావరి జలాలను తెలంగాణలో పారించాలి అని చేసిందో ఆ ఒత్తిడి ఫలించింది. ఆ రోజు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును ఆనాటి ప్రభుత్వం చేపట్టి దాదాపుగా ఎక్కడో తుమ్మిడిహెట్టి దగ్గర ఉన్న ప్రాజెక్టును చేవెళ్ళ వరకు, వికారాబాద్ వరకు, తాండూరు వరకు నీళ్లు తరలించాలనే ప్రాజెక్టుకు ఆ రోజు పునాది రాయబడ్డది. ఆ పోరాటంలో దేవేందర్ గౌడ్ గారు ఆ పాదయాత్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి వచ్చింది. ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే ప్రభుత్వాలు ఆ ప్రాజెక్టును చేపట్టాల్సిన పరిస్థితి వారి పాదయాత్రతో వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలలో ప్రధానంగా తెలంగాణ అంటే టీజీ అనే పిల్లలు బండ్ల మీదనే కాదు వాళ్ళ గుండెల మీద కూడా ఆ రోజు రాసుకున్నారు. తెలంగాణను టీజీ రూపంలో రాయాలి అని ఆ రోజు దేవేందర్ గౌడ్ గారు తీసుకున్న రాజకీయ నిర్ణయమే టీజీ. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీ కాస్త టీఎస్గా మారింది. కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీనే తెలంగాణలో ఉండాలి అని చెప్పి టీఎస్ను మళ్ళీ టీజీగా మార్చి, రాష్ట్ర ప్రభుత్వం మారిస్తే మారదు, కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించాలి, దాన్ని గెజెట్ నోటిఫై చేయాలి. కేంద్ర ప్రభుత్వం దగ్గరకు కూడా వెళ్ళి ప్రధానమంత్రి గారిని, కేంద్ర హోంశాఖ మంత్రి గారిని కలిసి ఎంహెచ్ఏ నుంచి నోటిఫై చేయించి ఈరోజు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీ ఈరోజు టీజీగా ప్రజలు కోరుకున్న విధంగా వచ్చింది అని అంటే అది వారు ఆ రోజు ఆలోచన చేసిండ్రు, ఈరోజు మేము అమలు చేసినాం. నేను టీజీ చేసినప్పుడు మొట్టమొదట టీజీ చేయాలని ఆలోచన చేసినప్పుడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారే నాకు గుర్తొచ్చారు. ఆ రోజు వారు టీజీని గోడల మీదనే కాదు గుండెల మీద రాపిచ్చిండ్రు. ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకున్నట్టుగా టీజీ అని. ఇంతకుముందు మనం విన్న జయ జయ తెలంగాణ 10 సంవత్సరాలు నివురు గప్పిన నిప్పులాగా ఉండే. రాష్ట్రీయ గీతంగా తెలంగాణ ఉద్యమంలో మనం తెచ్చుకుందాం అనుకున్నాం, పాడుకున్నాము, ఆడుకున్నాము. తెలంగాణ వస్తే మొట్టమొదట తెలంగాణ రాష్ట్రీయ గీతమే మొదటి నిర్ణయం అవుతుంది అనుకున్నాం. కానీ 10 సంవత్సరాలు నివురు గప్పిన నిప్పులా కొలిమిలో అట్లానే ఉంటే దాన్ని వెలికి తీసి ఊది ఈరోజు ఆ నిప్పు ఈరోజు ప్రజలందరి దగ్గర తీర్చే విధంగా జయ జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతంగా, రాష్ట్ర అధికారిక గీతంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం. ఇవన్నీ ప్రజల వైపు నుంచి ఉన్న ఆలోచన. ఇందులో నా ఆలోచన ఏం లేదు, నా కోరిక ఏం లేదు. జయ జయ హే తెలంగాణకు నేను ఆథర్ని కాదు, లేకపోతే దాని స్పాన్సరర్ని కూడా కాదు. రాసినవాడు, పాడినవాడు, ప్రజలకు తీసుకెళ్ళిన వాళ్ళు వందలాది వేలాది మంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అది శాశ్వతంగా చరిత్ర పుటలలో ఉండాలని ఒక ఆలోచనతోటే మేము ఆ జయ జయ హే తెలంగాణను అధికారిక గీతంగా చేసినాం. వీళ్ళనేగా తెలంగాణ ఉద్యమంలో చరిత్రకారులు, తెలంగాణ ఉద్యమంలో సర్వం కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయి. అందులో బండి యాదగిరి గారు కావచ్చు, చాలామంది పేర్లు నిన్న మన ఒక 9 మంది ప్రముఖులను గద్దరన్న నుంచి మొదలు పెడితే పాశం యాదగిరి వరకు 9 మంది ప్రముఖులు తెలంగాణ కోసం సర్వం ఒడ్డిరు. ఈరోజు వారి వయసు పూర్తిగా ఆరోగ్యము క్షీణించిన పరిస్థితి. ఆర్థికంగా వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు సర్వం జీవితాన్నే తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం సర్వం త్యాగం చేసిన వాళ్ళను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించకూడదు అని చెప్పి వాళ్ళందరినీ గుర్తించి, వాళ్ళకు గౌరవించి, వాళ్ళకు ఉండడానికి ఒక ఇంటి స్థలము, వాళ్ళకు ఆర్థికంగా కనీసం వాళ్ళ పిల్లలు, నేను గద్దరాన్ని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు చూసినప్పుడు బాధ కలిగేది. అరే వీళ్ళైనా ఇన్ని లక్షలాది మందిని ఉద్యమం వైపు నడిపించిన వాళ్ళు, ఈ దేశంలోనే కోట్లాది మందిని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు ఈరోజు ఇంత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటే కుటుంబాలు గడుస్తున్నాయంటే వీళ్ళ త్యాగం గొప్పది. మేము అందించే ₹1,00,00,000 నగదో, ఒక ఇంటి స్థలమో, లేకపోతే వాళ్ళకి ఇచ్చే ఒక తామర పత్రమో వాళ్ళ జీవితాలలో ఎలాంటి మార్పు తీసుకురాదు. కానీ తెలంగాణ సమాజం మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నదాని ఒక గుర్తింపు కోసమే
ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఇవన్నీ నిక్షిప్తం కావాలి. ఇవన్నీ చరిత్రలో ఎవరో ఒకరు క్రోడీకరించాలి. ఎవరి అనుభవాలను వాళ్ళను భిన్న కోణాలలో రాయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూస్తారు ఒక సమస్యను. అదేవిధంగా శాసనసభలో చర్చ జరిగేటప్పుడు ఒకప్పుడు దేవేందర్ గౌడ్ గారు లైబ్రరీలో వచ్చి కూర్చొని గంటల కొద్దీ ప్రిపేర్ అయ్యి సివిల్స్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళకంటూ కూడా ఎక్కువ ప్రిపేర్ అయ్యి ఒక్క పదం కూడా తప్పు మాట్లాడొద్దమ్మా. మనం తప్పు మాట్లాడితే మొత్తం సమస్యనే పక్కదారి పడుతుంది. మనం 10 అంశాలు ప్రస్తావించి 9 కరెక్ట్గా మాట్లాడి ఒక తప్పు మాట్లాడితే ఎదుర్కొన్నవాడు ఒక్క తప్పును చూపించి ఇగో ఈ తప్పు చూపిస్తున్న మిగతా 9 కూడా అట్లాంటివి అన్నప్పుడు మొత్తం మన కృషి అంతా దెబ్బతింటుంది. కాబట్టి ప్రతిదీ వాస్తవాలనే చట్టసభలలో మాట్లాడాలి అని ఒక విద్యార్థిలాగా వారు కూర్చొని లైబ్రరీలో ప్రిపేర్ అయ్యేటోళ్ళు నేను చూసినాం సొంతంగా. ఇంతకుముందు వీరేందర్తో నేను అన్న, దేవేంద్ర అన్న కొడుకులతో నాకు మన సంబంధం. వీరేందర్ అన్నాను కొంచెం ముందు వస్తే ఆ డిస్ప్లేలు అన్నీ చూసి ఉండొచ్చు అని నేను అన్న. వీరేందర్ అవన్నీ మీరు చూడాలి, ఎందుకంటే ఆ టైంలో మీరు చదువుకుంటూ ఉంటుంది, మీరు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటుంది. మేము దేవేందర్ అన్నతోనే ఉన్నాం కాబట్టి నాకేం అక్కర్లేదు, నాకు అన్నీ గుర్తున్నాయి. వారితో పాటు చట్టసభలో కానీ వారు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా వారితో ఒకసారి వరంగల్ నుంచి మీటింగ్ చేసుకొని వెనక్కి ప్రయాణమై వస్తుంటే ఎన్టీ రామారావు గారితో వారికి ఉన్న అనుబంధం కానీ అనుభవాలను కానీ వారు చెప్తుంటే ఎప్పుడు హైదరాబాద్ వచ్చిందో తెలియనంత కొన్ని రాజకీయ కీలకమైన మార్పులు జరిగిన సందర్భంలో జరిగిన సంఘటనలు అవి ఎవ్వరికీ తెలియదు. దేవేందర్ అన్న లాంటి వాళ్ళకు ఒకరిద్దరికే తెలుసు. అట్లాంటి విషయాలు చెప్తుంటే రాజకీయాలలో ఈ అనుభవాలు ఏదైనా కొనుక్కోవచ్చు, అనుభవాన్ని కొనుక్కోలేము. అనుభవం అన్నిటికంటే రిచెస్ట్ థింగ్. వారు ఆ రోజు జరిగిన పరిణామాలు ఒక్కొక్క సంఘటన ఎట్లా జరిగింది, ఒక సంఘటనకు ఇంకొక సంఘటన ఏ విధంగా తోడైంది, ఏ విధంగా రాజకీయ పరిణామాలు వేగంగా మార్పులు చేర్పులు జరిగినాయి. ఎన్టీ రామారావు గారికి ముందుకు వెళ్ళాలంటే ఆ గంభీరమైన పర్సనాలిటీ ముందు నాకు భయం. రేవంత్ ఆయన ఎదురుగా పోయి నిలబడాలంటే కూడా ఆ రోజు ధైర్యం లేకుండే. కానీ ఆ రోజు సంఘటనలు వేగంగా జరిగినాయి అని కొన్ని వారి అనుభవాలు చెప్పినప్పుడు ఇట్లాంటి అనుభవాలు భవిష్యత్ తరాలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు వారు పుస్తకం రాయడం, ఈ పుస్తకం కార్యక్రమంలో మేమందరం రావడం, ఈరోజు తెలంగాణ సమాజంలో ఒకనాడు పివి నరసింహారావు గారు, మరి చెన్నారెడ్డి గారు లాంటి రాజకీయ ఉద్దండులు ఉన్నారు. ఆ తర్వాతి తరంలో పెద్దలు జైపాల్ రెడ్డి గారు, దేవేందర్ గౌడ్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు క్రియాశీలక రాజకీయాలలో లేకపోవడం తెలంగాణకే తీరని నష్టం. జైపాల్ రెడ్డి గారు మన మధ్య లేకపోవడం, దేవేందర్ గౌడ్ గారు క్రియాశీలక రాజకీయాలు లేకపోవడం వల్ల తెలంగాణలో ఒక గౌరవప్రదమైన రాజకీయ వాతావరణం లేకుండా పోయింది. వారు ఏదన్నా మేము ఇప్పుడున్న కాంపిటీషన్లో మేము ఏదైనా మాట్లాడితే ఏందమ్మా అంత మాట నువ్వు అని అడిగేటోడు దేవేందర్ గౌడ్ గారు. అంటే అన్న మీరంతా వన్డే మ్యాచ్లు ఆడారు, మేము 2020 ఆడుతున్నాము. ఇప్పుడున్న దాంట్లో హిట్ అవుట్ ఆర్ గెట్ అవుట్ తప్ప ఇవన్నీ లెక్కలు వేసేటట్టు ఏడుంది దేవేందర్ అన్న. పాతకాలంలో టెస్ట్ మ్యాచ్లాగా ఆడిర్రు జైపాల్ రెడ్డి గారు, పివి నరసింహారావు గారు, మరి చెన్నారెడ్డి గారు. ఆ తర్వాతి తరం మీరు వన్డేలు ఆడిర్రు అన్న, ఇప్పుడు మేము 2020 ఆడుతున్నాము. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు ఇంకా అంటే అంతేనా అమ్మ, ఇట్లయితే ఎట్లమ్మా మీరందరూ ఆ చట్టసభలు అంటే ఎవరైనా అబద్ధం చెప్తే కూడా ఆయనకు ఆశ్చర్యం. చట్టసభలలో అరే అమ్మ హౌస్లోకి ఇంత అబద్ధం మాట్లాడతాడు ఏందే, బయట ఏమైనా మాట్లాడిండంటే అర్థం ఉంది కాదని. అంటే ఆ సభకు అంతా గౌరవించేవాళ్ళు. వారి ఉపన్యాసం పాతది మీరు ఎప్పుడైనా వినండి, సెటైర్ ఉంటుంది, సర్కాజం ఉంటుంది, హ్యూమర్ ఉంటుంది, కంటెంట్ ఉంటుంది. కానీ ఈరోజు చట్టసభలలో మాట్లాడేటోళ్ళని చూడండి, ఎన్ని తిట్లు తీటినో, ఎంత సైడాగా తీటినో, ఎంత ఎదురుగున్నోళ్ళని అవమానించే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడినో అనే పోటీ జరుగుతుంది. ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదు. మీరు అనుకోవచ్చు అన్న బాగానే చెప్తున్నాను కానీ మరి నీ సంగతి ఏందని. నేను మీ అందరికి చేసే విజ్ఞప్తి ఏంటంటే ఆటనే అట్లున్నది, అట్లా ఆడకపోతే నేను అవుట్ అవ్వాల్సి వస్తుంది. అట్లాంటి ఆట మేము ఇష్టం ఉండి ఆడడం లేదు. నాకు చాలా ఏళ్ళు కలిసి పనిచేసిన అనుభవం పెద్దలు దత్తాత్రేయ గారితో, లక్ష్మణన్నతో కలిసి పెరిగి అంటే వాళ్ళ ముందర పెరుగుకుంటూ వచ్చినాం. దేవేందర్ గౌడ్ గారితో కలిసి పనిచేసినాం. ఆనాడు ఉన్న రాజకీయాలు లేకపోతే విధానాలు, ఒక ఆర్గనైజేషన్ కమిట్మెంట్స్ ఇవన్నీ డిఫరెంట్ లెవెల్లో ఉండే. ఈరోజు ఉన్న పరిస్థితి ఇట్లా తయారయ్యింది. కాకపోతే నేను ఈ కాంపిటీషన్లో ఉండాలనుకుంటున్నా, గెలవాలనుకుంటున్నా కాబట్టి కొన్ని నాకు ఇష్టం లేకపోయినా కష్టంగా అనిపించింది. ఎందుకంటే నా పాత
9 నుంచి 14 అసెంబ్లీలో స్పీచెస్ చూడండి. మొట్టమొదటి బడ్జెట్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారి తర్వాత నేనే ఇనిషియేట్ చేసిన బడ్జెట్ డిస్కషన్. 92 మంది ఎమ్మెల్యేలు 5-6 సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఉంటే కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నేను బడ్జెట్ డిస్కషన్ని ఇనిషియేట్ చేసి చాలా అంశాల మీద రాజశేఖర రెడ్డి గారు లేచి చెప్పుకోలేని పరిస్థితి, చాలాసార్లు లేచి రిప్లై చేయాల్సిన పరిస్థితి కల్పించిన. అంటే అంశాలను అన్నింటిని కూడా చేసి ప్రాంతానికి కానీ లేకపోతే ప్రజలకు కానీ జరిగిన నష్టాల మీద విశ్లేషణ చేసుకుంటూ మాట్లాడిన మొదటిసారి ఎమ్మెల్సీ అయినప్పుడు చుక్కా రామయ్య గారితో, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో, అట్లాంటి వాళ్ళతో కలిసి పనిచేసి చదివి అవగాహనతో మాట్లాడాలనుకున్న వాళ్ళతో కలిసి పనిచేసింది. పోను 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 అది ఎట్లా తయారైంది అంటే ఇప్పుడు ఉన్నట్టుగా తయారైంది. ఇప్పుడు ఎట్లుంది అనేది నాకంటే మీకు అందరికీ ఎక్కువ తెలుసు. చిన్నపిల్లలు టీవీ ఎందుకు చూస్తారా, ఛానల్ మార్చుండ్రు రాజకీయ నాయకులు వస్తానే పరిస్థితి తెలంగాణ రాజకీయాలలో దాపురించింది. ఇది ఎక్కడో ఒక దగ్గర మార్పుకు మనం పునాది వెయ్యాలి. ఎక్కడో ఒక దగ్గర అలాంటి వాళ్ళను ఎక్కడో ఒక దగ్గర నిలువరించడానికి ప్రయత్నం చేయాలి. ఏది ఏమైనా తెలంగాణలో విలువలతో కూడుకున్న ప్రజా సమస్యల మీద పోరాటం చేసే నాయకత్వాలు ముందుకు రావాలి. ఎంత పెట్టుబడి పెట్టినాం, ఎంత లాభం వచ్చిందనే లెక్కలు తగ్గాలని కోరుకుంటూ దేవేందర్ గౌడ్ గారు రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక గౌరవము. చాలా పుస్తకాలు ఏవో ఆవిష్కరిస్తుంటాం, అవన్నీ మనకు మనసాక్షిగా ఒక మంచి కార్యక్రమాన్ని పాల్గొనమని అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు. కానీ దేవేందర్ గౌడ్ గారు రచించిన ఈ విజయ తెలంగాణ పుస్తకాన్ని ఆవిష్కరించడాన్ని నేను ఒక గౌరవంగా భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా.